ఈరోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా డిప్యూటీ కమిషనర్ మాకు నోటీస్ ఇచ్చిండు, వారికి సమాధానం ఇచ్చినాం. కార్యాలయం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకులపైన ప్రతీకార చర్యలు చేపట్టలేదు. కరోనా సమయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీలను చూడకుండా కూడా వారికి కావాల్సినటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి శాసనసభ్యుని చూడలేదు.